అమ్మా మేడం మేడం ఏం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయారంటే. అనిత అనిత వద్దు వద్దు రావద్దమ్మా ప్లీజ్, నేను చెప్పేది విను. వద్దు వద్దు అనిత ప్లీజ్ వద్దు, దయచేసి నేను చెప్పేది విను ప్లీజ్. వెళ్ళం ముందు పాపను హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్ళండి, త్వరగా తీసుకువెళ్ళండి. సార్ లోపలికి రండి. ఎవరా మీరు? గణపతి హోమం చేయాలని గ్యాస్ కిరోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు.
సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు, వాళ్ళని చంపేశారు. ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్. కావచ్చు. ఎవిడెన్స్? సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్. హత్య చేసిన వాడు సాక్ష్యాలు దొరకకుండా చేయలేడా? ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్నట్టు చదవలేదా? ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్, ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ, అంతే. ప్రాణాలతో ఉన్నవాడికి చచ్చినవాడు న్యూస్ అవుతాడు. డబుల్ ఫైవ్ నెంబర్ రిజిస్టర్ చేయొచ్చు. బాగుంది కదా? ఓ సామెత ఉంది, ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి. ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు. రా. థ్యాంక్స్ వారిక. ఒకడిని ఒకసారి చంపాలి. ఓ ఓ చెప్పింది చెప్పినట్టు చేసుంటే నీకిదేది జరుగుండేది కాదు. యా, ప్రాపర్ అపాలజీ లెటర్తో వచ్చి నన్ను మీట్ అవ్వు. మళ్ళీ అదే స్టేషన్లో పోస్టింగ్ ఇప్పిస్తాను. కానీ ఈసారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పనిచేయాలి. కరెక్టే సార్, నేను చెప్పింది కరెక్టేగా? ఇదేమంటారు? రే భువన్, వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు. మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్ళతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం. కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక, ఓ చంటి పాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి. నీ ఇంట్లో పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి. గెట్ లాస్ట్. నేను మళ్ళీ చేస్తాను, ఉంటా. యాక్టర్ పుష్పాని ఎవడో సెక్స్ టార్చర్ పెట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. మొత్తం మీడియా వచ్చేసింది. నువ్వు రా. హాయ్ అనుష. అను, కూర్చో. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే బాబా. సార్, నా ఆర్డర్ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కాదు. ఇలాంటి బ్లాక్ మార్క్ తో పెడితే యూ కెన్ నెవర్ బి అన్ ఐపీఎస్. హోప్ యూ నో. కానీ ఈ బాధ శత్రువు కూడా అనుభవించకూడదు. ఈ బాధ నా శత్రువు అనుభవించాలి. క్షమాపణ లెటర్ అడిగితే ఉద్యోగమే వద్దని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది. ఓ బేది